నేడు విజయదశమి. ఈ రోజే శ్రీరామచంద్రుడు రావణుణ్ణి అంతం చేశాడు. ఈ రోజే శ్రీరాముడు లంకపై విజయం సాధించాడు. అందరూ దీనిని చెడుపై మంచి సాధించిన విజయం అంటారు. దీనిని మనం మరో రూపంలో కూడా చూడొచ్చు. అవును, ఇది ప్రేమ విజయానికి సైతం ప్రతీక. ఇది కుటుంబ విజయానికి కూడా ప్రతీక. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ రావణుడు మహాజ్ఞాని అని, మహాబలవంతుడు అని, మహాదేవుని పరమ భక్తుడైన ఆయన ఏకంగా కైలాస పర్వతాన్నే ఎత్తగలిగినవాడు. అలాంటి వ్యక్తి మొదలు నరికిన వృక్షంలాగా రాముడి చరణాల మీద పడిపోయాడు. ఎందుకంటే రాముడికి తోడుగా లక్ష్మణుడున్నాడు. కాని రావణుడికి తోడుగా విభీషణుడు లేడు. ఒకవైపు కుటుంబంలో పెరుగుతున్న ప్రేమ, మరోవైపు కుటుంబంలో పెరుగుతున్న అంతరం. గుర్తుంచుకోండి, ప్రపంచంలో మన అస్తిత్వం నిలుపుకోవటానికి కుటుంబంలో ఎల్లవేళలా ప్రేమని పెంపొందించుకోవాలి. కుటుంబాన్ని పెంచేది ప్రేమ మాత్రమే, ద్వేషం కాదు. మీరు సంతోషంగా ఉండాలి. జీవితంలో కష్టాలన్నింటిపైన విజయం సాధించాలి. రాధాకృష్ణ.